హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article is sold at a profit of 30% if both cost price and selling price of the article are decreased by 100 rupees. The profit now would be 45%. ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 30% లాభంతో విక్రయించబడింది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెల రెండు 100 రూపాయలు తగ్గించబడినప్పుడు లాభం 40% అవుతుంది. ఆ ఆర్టికల్ యొక్క అసలు కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని ఎలా అమ్మాడు? 30% ప్రాఫిట్తో అమ్మాడు, అవునా? సో 30% ప్రాఫిట్తో అయితే అమ్మాడు అనమాట. సో ఇక్కడ 30% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 3/10 అవుతుంది కదా, 30/100 కదా, అవునా కదా? సో అలా అదేమవుతుందంటే క్యాన్సిల్ అయితే 3/10 అవుతుంది. ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. మరి ఇక్కడ దీన్ని బట్టి మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. సో రేషియో ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే డినామినేటర్లో ఉండే వాల్యూ ఏమని చెప్పాను? కాస్ట్ ప్రైస్ అవుతుందని చెప్పా. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 10 పార్ట్స్ ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 10 + 3 13 పార్ట్స్ అవ్వాలన్నమాట. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 13 పార్ట్స్ అవుతుంది. ఈ రెండింటి రేషియో 10:13 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ బోత్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్ డిక్రీజ్డ్ బై 100 రూపీస్. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ తగ్గింది, అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా 100 రూపీస్ తగ్గింది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా 100 రూపీస్ తగ్గింది. సేమ్ వే ఇది కూడా 100 రూపీస్ అయితే తగ్గిందనమాట. ఇలా తగ్గితే ఏమవుతుందంటే చూడండి, ద ప్రాఫిట్ నౌ వుడ్ బి 45%. ఇప్పుడు ప్రాఫిట్ ఏమవుతుందంటే ఇలా అయినప్పుడు, ఇలా 100 తగ్గినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 45% అనమాట. మరి ఇక్కడ 45% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 45/100 అవుతుంది కదా, 45/100 అవుతుంది. 5 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఏమో 20 పార్ట్స్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో అవ్వాలో చెప్పండి? 20 + 9 29 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది 100 రూపీస్ అనమాట. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 100 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉంది, 100 రూపీస్ 100 రూపీస్ ఉంది. బట్ ఎప్పుడైతే పార్ట్స్ రూపంలో చూస్తామో అప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటున్నాయి అంటే చూడండి, ఇక్కడేమో 10 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడేమో 16 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, అవునా? మనీ రూపంలోనేమో 100 రూపీస్ 100 రూపీస్ సేమ్ డిఫరెన్స్ ఉంది. బట్ పార్ట్స్ రూపంలో చూస్తుంటే డిఫరెన్స్ అనేది వేరువేరుగా ఉందన్నమాట, అవునా? సో దాన్ని సేమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాన్ని సేమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే 9 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఇదేమవుతుంది? 3 అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ చేయాలి, ఈ 3ని 9ని సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే ఇక్కడ 3ని ఇంటూ 3 చేస్తే సరిపోతుందా? అవునా కదా? 3 3 9 అవుతుంది. అయితే ఇంటూ 3 అంటే ఏం చేయాలంటే రేషియో మొత్తాన్ని ఇంటూ 3 చేయాలన్నమాట. ఓకేనా? సో 3 3 9, ఇక్కడ 9 సరిపోయింది. ఇప్పుడు కొత్తగా మనకి రేషియో వస్తుంది. సో కొత్తగా వచ్చిన కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది అంటే 3 ఇంటూ రేషియో అంటే ఏమవుతుంది? 30:39 అవుతుంది. అలాగే ఇదేం మారదు కదా, ఇది అలాగే ఉంటుంది, అంటే 20:29 అలానే ఉంటుంది. డిఫరెన్స్ ఏమో 100 రూపీస్, అవునా కదా? 100 రూపీస్. ఇక్కడ డిఫరెన్స్ కూడా 100 రూపీస్ అనమాట, అవునా? సో ఇప్పుడు చూడండి, పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. ఇక్కడ కూడా 10 పార్ట్స్. మనీ రూపంలో 100 రూపీస్ 100 రూపీస్. సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా ఏం చెప్పుకోవచ్చు అంటే 10 పార్ట్స్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? 10 పార్ట్స్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ డిఫరెన్స్ అనమాట. సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఇప్పుడు ఈ రేషియో మర్చిపోవాలి. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఇది అవుతుంది. అదే ఒకవేళ 100 రూపీస్ తగ్గిన తర్వాత ఉన్న కాస్ట్ ప్రైస్ అంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా? మనల్ని అడిగింది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కాబట్టి దిస్ ఈజ్ 30 పార్ట్స్, అవునా? సో అది 30 పార్ట్స్ అవుతుంది. ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. లేదా ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అడిగితే ఈ 39 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో అలా మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఒరిజినల్ది 30 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 300 అవుతుందా? అలా 300 అనేది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే రవి సెల్స్ ఏ చైర్ టు మోహన్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ మోహన్ సెల్స్ ఇట్ టు గోవింద్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇఫ్ గోవింద్ పేస్ ₹1,320 ఫర్ ఇట్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ రవి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రవి ఒక కుర్చీని మోహన్కు 10% లాభంతో అమ్మడం జరుగుతుంది మరియు మోహన్ దానిని గోవింద్కు 20% లాభంతో విక్రయిస్తాడు. గోవింద్ దానికి ₹1,320 చెల్లిస్తున్నాడు. అలా అయితే రవి యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రవి అనేవాడు ఏం చేస్తున్నాడు, ఒక చైర్ని మోహన్కి అమ్ముతున్నాడు. ఎలాగంటే 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ రవి అనేవాడు ఎవరికి అమ్ముతున్నాడు, చైరు మోహన్కి అమ్ముతున్నాడు, మోహన్కి అమ్ముతున్నాడు. ఎలా అంటే 10% ప్రాఫిట్తో 10% ప్రాఫిట్తో అయితే అమ్ముతున్నాడు. అలాగే ఏమన్నాడు, మోహన్ సెల్స్ ఇట్ టు గోవింద్ ఎట్ 20% ప్రాఫిట్ అంటే మోహన్ అనేవాడు గోవింద్కి అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు అంటే వీడు వచ్చేసి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అవునా, ఇలా 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, గోవింద్ పేస్ ₹1,320 ఫర్ ఇట్ అంటున్నాడు. అంటే ఆ చైర్ని కొనడానికి ఎంత పే చేశాడంటే గోవింద్ అనేవాడు ₹1,320 పే చేశాడు అనమాట. అంటే సింపుల్గా ఆ చైర్ని ₹1,320 పెట్టి అయితే కొన్నాడు అనమాట. ఓకేనా. అయితే అలా జరిగితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ రవి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే రవికి సంబంధించి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా రవి ఆ చైర్ని ఎంత పెట్టి కొన్నాడు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రవి ఎంత పెట్టి కొన్నాడో మనకు తెలియదు కాబట్టి దాన్ని 100 పార్ట్స్ అనుకుందాం. ఓకేనా. సో అలా రవికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 పార్ట్స్. సో అలా వీడు 100 పార్ట్స్ పెట్టి అయితే కొంటాడు. దాన్ని తీసుకెళ్ళి 10% ప్రాఫిట్తో అమ్ముతాడు. మరి దీంట్లో 10% అంటే ఏమవుతుంది, 10 పార్ట్స్ అనే కదా. సో అలా 10 పార్ట్స్ ప్రాఫిట్కి అయితే అమ్ముతాడు. అలా వీడు ఎంతకు అమ్ముతాడు అంటే 100 + 10 110 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే మోహన్ ఎంత పెట్టి కొంటాడంటే 110 పార్ట్స్ పెట్టి అయితే కొంటాడనమాట. వీడు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు, 20% ప్రాఫిట్తో అమ్ముతాడు. మరి దీంట్లో 20% అంటే ఏమవుతుంది, 10% అంటేనేమో 11 పార్ట్స్ అవుతుంది. 20% అంటే దీనికి డబుల్ అనమాట. అంటే 22 పార్ట్స్ ప్రాఫిట్కి అయితే అమ్ముతాడు అనమాట. ఓకేనా. 22 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతాడు. అంటే వీడు ఎంతకు అమ్ముతాడు అంటే మోహన్ అనేవాడు 110 + 22 అంటే 132 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే గోవింద్ ఎంత పెట్టి కొంటాడు, 132 పార్ట్స్ పెట్టి అయితే కొంటాడు. కానీ మనీ రూపంలో ఎంత పెట్టి కొంటున్నాడు, ₹1,320కి కొంటున్నాడు. పార్ట్స్ రూపంలోనేమో 132 పార్ట్స్ పెట్టి కొంటున్నాడు. మనీ రూపంలోనేమో 1320 రూపీస్కి అయితే కొంటున్నాడు. మరి రెండు ఈక్వల్ అవుతాయి కదా. అవునా. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే రవికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ రవి ఎంత పెట్టుకున్నాడు, 100 పార్ట్స్ పెట్టుకున్నాడు కదా. సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 132 1 టైము, 132 ఇక్కడ 10 టైమ్స్, 100 × 10 అంటే ఏమవుతుంది, ₹1000 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా రవికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹1000. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే మాలతి బాట్ ఏ టీవీ ఫర్ ₹8,800 ఇంక్లూడింగ్ GST ఎట్ 10%. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద టీవీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మాలతి 10% GST కలిపి ఒక టీవీని ₹8,800 కొన్నది. ఆ టీవీ యొక్క అసలైన ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మాలతి అనే ఆమె ఒక టీవీని ఎంత పెట్టి కొందంటే ₹8,800 పెట్టి అయితే కొందనమాట. ₹8,800 పెట్టి అయితే కొందనమాట. అది కూడా ఎలాగంటే చూడండి, ఇంక్లూడింగ్ GST ఎట్ 10% అంటే 10% GSTతో కలిపి ఎంత పెట్టి అయితే కొందనమాట. ఓకేనా. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద టీవీ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుందాం. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుంటే దాని మీద GST ఎంత పడుతుంది, 10% పడుతుంది అనమాట. దీని మీద GST ఎంత పడుతుంది, 10%. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది, 10 పార్ట్స్ GST అవుతుంది. అవునా కదా. దీని మీద 10% GST అంటే 10 పార్ట్స్ GST పడుతుంది అనమాట. అలా ఇంక్లూడింగ్ GSTతో కలిపితే ఎంత అవుతుంది కాస్ట్, 100 పార్ట్స్ ప్లస్ GST అంటే 110 పార్ట్స్ అవుతుంది అనమాట. ఎన్ని పార్ట్స్ అవుతుంది, 110 పార్ట్స్ అవుతుంది. కానీ మనీ రూపంలో ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ 8,800 అవుతుంది. అలా ఈ రెండు టోటల్ కాస్ట్లే కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. అవునా. మనల్ని అడుగుతుంది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ఒరిజినల్ కాస్ట్ ఎంత, 100 పార్ట్స్ కదా. సో 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 11 ఇక్కడ 1 టైము, 11 ఇక్కడ 80 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ₹8,000 అవుతుంది. అలా ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే టీవీది ₹8,000. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సోహన్ పర్చేజ్డ్ అన్ ఓల్డ్ స్కూటర్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹28,000 thus gaining a 12% ప్రాఫిట్ ఆన్ ది కాస్ట్ ప్రైస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సోహన్ ఒక పాత స్కూటర్ను కొని ₹28,000 విక్రయించాడు. అందువల్ల ధరపై 12% లాభం పొందాడు. స్కూటర్ యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సోహన్ అనేవాడు ఒక స్కూటర్ని కొన్నాడు. కొనేసి దాన్ని ఎలా అమ్ముతున్నాడు? ₹28,000 అయితే అమ్ముతున్నాడు. ₹28,000 అయితే అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. అవునా? అయితే ఇలా అమ్మటం వల్ల ఏమైందంటే చూడండి, గెయినింగ్ ఏ 12% ప్రాఫిట్ అంటే వీడికి 12% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇలా అమ్మటం వల్ల ₹28,000 వీడికి 12% ప్రాఫిట్ వచ్చింది. మరి 12% ప్రాఫిట్ వచ్చిందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? పర్సంటేజ్లో ఏమవుతుందంటే 112% అవుతుంది. మీ అందరికీ తెలుసు. అవునా? సో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే. మరి రెండు ఈక్వల్ అవుతాయి. అవునా? మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేయాలి? సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా? సో ఈ 100% వాల్యూ ఎంతో తెలిస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 7 ఇక్కడ 11లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 42 అవుతుంది. అంటే 6 టైమ్స్ పోతుంది అనమాట. అవునా? అలాగే ఇక్కడ 7 అనేది 28లో 4 టైమ్స్ పోతుంది. పక్కన 3 zeros కదా, సో 3 zeros అనమాట. ఓకేనా? అలాగే 4 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది. అవునా? 1000 టైమ్స్. 4 ఇక్కడ 1 టైం, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది. కానీ పక్కన 0 ఉంది కదా, సో 250 టైమ్స్ పోతుంది. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 250 అంటే 25,000 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ ఏమవుతుందంటే 25,000 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 5% లాస్. ద మ్యాన్ గెయిన్స్ ₹120 మోర్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 5% నష్టానికి బదులు 20% లాభంతో విక్రయించబడితే వ్యక్తి ₹120 ఎక్కువగా పొందుతాడు. కొన్న వెల ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని యాక్చువల్గా 5% లాస్కి అమ్మాలి. 5% లాస్కి అమ్మాలి. కానీ వీడేం చేస్తున్నాడు? 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 5% లాస్ కదా. అంటే అమ్మేటప్పుడు 5% లాస్కి అమ్మాలి యాక్చువల్గా. కానీ వీడేం చేశాడంటే 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఇలా అమ్మటం వల్ల ఏమైందంటే చూడండి, ద మ్యాన్ గెయిన్స్ ₹120 మోర్ అంటున్నాడు. అంటే వీడికి ₹120 ఎక్కువ వచ్చాయన్నమాట, మోర్ వచ్చాయన్నమాట. ఓకేనా? సో అలా జరిగితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా. సో ఇక్కడ మనీ రూపంలో మనకి మోర్ ఆర్ లెస్ అనేది కనపడుతుంది. అలాగే ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి లాస్ వచ్చింది. సో అలాంటప్పుడు నేనేం చెప్పాను, ఏదో ప్యాటర్న్ గుర్తొస్తుంది కదా మీకు. ఏం గుర్తు రావాలంటే చెప్పే కదా ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. అవునా కదా? సో అలా ఇక్కడ డిఫరెంట్ వచ్చాయి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 25% అవుతుంది. 20 + 5 అంటే 25% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను? మనీ రూపంలో మోర్ ఆర్ లెస్ ఇస్తాడు కదా, సో దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. మనీ రూపంలో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడంటే ₹120 ఇచ్చాడు. సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్, దట్ ఈజ్ 100%. అవునా? సో ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 25 1 టైమ్, 25 ఇక్కడ 4 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into 12 అంటే 48 అవుతుందా? పక్కన 0 కాబట్టి 480 అవుతుంది అనమాట. అలా ₹480 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, ఒక చోట లాస్ వచ్చింది, అంటే డిఫరెంట్ వచ్చాయి. సో డిఫరెంట్ వస్తే యాడ్ చేయండి, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి. అలా వచ్చిన దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? మనీ రూపంలో మనకి మోర్ ఆర్ లెస్ ఇస్తాడు కదా, సో అలా దానికి ఈక్వల్ చేసేస్తే, ఆ మనీకి ఈక్వల్ చేసేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగేది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సేమ్ ప్యాటర్న్ అనమాట. చూడండి ఇందాక ఏదైతే క్వశ్చన్ వచ్చిందో సేమ్ క్వశ్చన్ అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, an article is sold at 10% profit instead of 5% loss. The man gains ₹75 more. What is the cost price of that article అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 5% నష్టానికి బదులుగా 10% లాభంతో అమ్మబడితే ఆ వ్యక్తికి ₹75 ఎక్కువ లాభం వస్తుంది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని యాక్చువల్గా 5% లాస్కి అమ్మాలి, కానీ వీడు 10% ప్రాఫిట్కి అమ్మాడు. అలా అమ్మినప్పుడు ఏమైంది, ₹75 ఎక్కువ వచ్చిందనమాట. సో ఏం చేయాలి, ఇక్కడ ఒక చోట లాస్, ఒక చోట ప్రాఫిట్, అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే యాడ్ చేయాలి.
సో యాడ్ చేస్తే 10 + 5 15% అవుతుంది. క్వశ్చన్ చదివే లోపు ఆన్సర్ అయిపోవాలన్నమాట ఆ టైంలో, ఓకేనా. సో 15% ఈజ్ ఈక్వల్ టు మనీ రూపంలో ఎంత 75 రూపీస్ ఎక్కువ కదా, సో అలా 75 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ చదివే లోపే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 15 1 టైమ్, 15 ఇక్కడ 5 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 500. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 500 అనమాట. డైరెక్ట్గా ఇక్కడ చూసేసి పెట్టేసేయాలి, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ప్రాఫిట్ ఎర్నడ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ అట్ ₹720 ఈజ్ ఆఫ్ ద లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ అట్ ₹360. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును ₹720 అమ్మడం ద్వారా పొందిన లాభం అదే వస్తువును ₹360 అమ్మడం ద్వారా ఎదురైన నష్టంలో సగం. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఇనీషియల్గా ఎలా అమ్ముతున్నాడు, ₹720 అయితే అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మటం వల్ల వచ్చిన ప్రాఫిట్, ఫస్ట్ ప్రాఫిట్ కదా, సో ఈ విధంగా అమ్మటం వల్ల వచ్చిన ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే సేమ్ ఆర్టికల్ని రెండోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే ₹360 అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మటం వల్ల వచ్చిన లాస్ ఉంటుందో చూసారా, ఈ లాస్లో ఈ ప్రాఫిట్ అనేది ఆఫ్ ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ లాస్ అనేది 2 పార్ట్స్ అనుకుంటే అప్పుడు ప్రాఫిట్ ఏమవ్వాలి, ఇందులో సగం అవ్వాలి. ఇందులో సగం అంటే 1 పార్ట్ కదా, సో అలా ప్రాఫిట్ అనేది 1 పార్ట్ అవుతుంది. ఇక్కడ 2A ఎందుకు తీసుకున్నానంటే సపోజ్ ఇది 1 తీసుకున్నాం అనుకోండి, ఇందులో హాఫ్ అంటే ఇది 0.5 అవుతుంది, అప్పుడు కాంప్లికేట్ అవుతుంది అనమాట. అందుకోసమే నేనేం చేస్తానంటే సింపుల్గా దీన్ని డబల్గా తీసుకున్నా, 2గా తీసుకుంటే దాంట్లో సగం అంటే ఇది 1 అయిపోతుంది అనమాట, ఓకేనా. మరి చెప్పండి నాకు ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమో 720 మైనస్ కాస్ట్ ప్రైస్, అది మనకు తెలియదు, కనుక్కోమంది అదే కదా. అలాగే లాస్ అంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే -360 అనమాట. ఇక్కడ ప్రాఫిట్ని లాస్ని పార్ట్స్ రూపంలో యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 3 పార్ట్స్ అవుతుంది, అవునా కదా, 3 పార్ట్స్ అవుతుంది. అలాగే మనీ రూపంలో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయండి, ప్రాఫిట్ని లాస్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, -CP + CP క్యాన్సిల్ అవుతుంది, 720 - 360 అవుతుంది, అంటే సింపుల్గా 360 అవుతుంది, అవునా కదా, 360 అవుతుంది. ఇదేమో పార్ట్స్ రూపంలో, ఇదేమో మనీ రూపంలో, ఆ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు అనమాట, ఎక్కడి నుంచైనా కనుక్కోవచ్చు అనమాట, అది మీ ఇష్టం, ఓకేనా. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రాఫిట్ కనుక్కుంటా, ఎందుకంటే ప్రాఫిట్ అనేది 1 పార్ట్ కదా, సో 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే ప్రాఫిట్ వస్తుంది. అక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ 120 టైమ్స్ పోతుంది. అలా ప్రాఫిట్ ఏమవుతుందంటే ₹120 అవుతుంది, అవునా. మరి ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఇది తీసుకురా, ఇది అటు తీసుకెళ్ళి 720 - 120 అంటే ఏమవుతుందంటే 600 అవుతుందా. సో అలా కాస్ట్ ప్రైస్ అనేది 600 అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an article is sold at 14.2/7% ప్రాఫిట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ టు ది కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 14.2/7% లాభంతో అమ్మబడుతుంది, అమ్మిన వెల మరియు కొన్న వెల యొక్క నిష్పత్తి ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నారంటే చూడండి, ఎట్ 14.2/7% ప్రాఫిట్, సో 14.2/7% ప్రాఫిట్ తో అయితే అమ్ముతున్నారు. సో అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇదనమాట. సో ఇక్కడ 14.2/7% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే ఇది 1/7 అవుతుంది. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్లో చెప్పాను, ఓకేనా. లేదంటే ఇది గుర్తులేదు అనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 7 × 14 ఎంత అవుతుంది, 98 అవుతుంది, +2 100/7 అవుతుందా, 100/7 పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ పెట్టేసాయి. ఇక్కడ పర్సంటేజ్ ఇంటూ 100 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి 1/7 అవుతుంది. అలా చూసుకున్నా సరే మనకి ఇది ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 1/7 అవుతుంది, ఎలా అయినా చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో దీన్ని బట్టి నాకేమవుతుందో చెప్పండి, ఇది కిందది ఏమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, పైది ఏమవుతుంది, ఇది ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అవుతుంది అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు ది కాస్ట్ ప్రైస్. సో ఈ రెండింటి రేషియో అడుగుతున్నాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్, అవునా. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, 7 + 1 8 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే 8:7 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే పరీక్ సోల్డ్ హిజ్ పెన్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11 రూపీస్. హీ క్యాలిక్యులేటెడ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ఫౌండ్ ఇట్ టు బి 25%. ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ది పెన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పరీక్ తన పెన్ను 11 రూపాయల లాభంతో అమ్మాడు. లాభ శాతాన్ని అమ్మిన వెల మీద లెక్కించాడు మరియు అది 25%గా ఉంది. పెన్ను యొక్క కొన్న వెల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పరీక్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే వాడి పెన్నుని 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు అనమాట. అలా ప్రాఫిట్ అనేది మనీ రూపంలో ఎంత అంటే 11 రూపీస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి హీ క్యాలిక్యులేటెడ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాడు. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఏమైందంటే చూడండి అండ్ ఫౌండ్ ఇట్ టు బి 25%. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎంత వచ్చింది అంటే 25% వచ్చిందనమాట. అలా కనుక వస్తే మనం అడుగుతుంది ఏంటంటే పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 25%. మనకి అది ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/4 అవుతుంది కదా, 1/4 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇది యాక్చువల్గా ఏమవ్వాలి, ఇది కాస్ట్ ప్రైస్ అవ్వాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాడు కాబట్టి ఇదేమవుతుందంటే డినామినేటర్లోది ఇది ప్రజెంట్ అయితే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇది ఏమవ్వాలి, కాస్ట్ ప్రైస్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు కదా, సో అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇదేమో నార్మల్గానే ప్రాఫిట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 4 + 1 5 పార్ట్స్ అలా తీసుకోకూడదు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని తెలుసు, అవునా. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 1 పార్ట్, అవునా. అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. అప్పుడు డిఫరెన్స్ 1 కావాలి కాబట్టి సింపుల్గా ఇదేమవుతుంది, ఇది ఆటోమేటిక్గా 3 పార్ట్స్ అయిపోతుంది, అవునా. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్. ఇక్కడ చెప్పండి ప్రాఫిట్ అనేది మనీ రూపంలో ఎన్ని రూపీస్, 11 రూపీస్. పార్ట్స్ రూపంలో 1 పార్ట్, అవునా. సో 1 పార్ట్ ఈక్వల్ టు 11 రూపీస్ అవుతుంది. మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 1 పార్ట్ 11 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది 33 రూపీస్ అవుతుంది, అవునా. సో 33 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చదవకుండానే డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 23% ప్రాఫిట్ అంటున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ 14% ప్రాఫిట్ అంటున్నాడు. అలాగే ఇక్కడ ₹189 మోర్ అంటున్నాడు. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనీ అనేది మోర్ ఆర్ లెస్ ఇచ్చాడు, అవునా. అలాగే 2 ప్రాఫిట్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి. మరి ఇక్కడ మనకి సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సింపుల్గా సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 23% 14%. అంటే డిఫరెన్స్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 9% అవుతుందా. సో 9% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, మనీ రూపంలో మోర్ ఆర్ లెస్ ఇస్తాడు కదా, సో దానికి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎంత 189 కదా, సో 9% ఈక్వల్ టు 189. కాస్ట్ ప్రైస్ కాబట్టి ఏం చేయాలి 100% కనుక్కోవాలి. సో క్వశ్చన్ చూడంగానే మనకు బలుపేలగాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 9 ఇక్కడ 1 టైము, 9 ఇక్కడ 20 1 టైం పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2100 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఓకేనా. అలా ఏ అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ C/D. ఇఫ్ D ఈజ్ 150% ఆఫ్ C, దెన్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెల మధ్య నిష్పత్తి C/D. D Cలో 150% అయితే కొన్న వెలపై లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు. దేనికి రేషియో ఇచ్చాడు అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇచ్చాడు అనమాట. ఎలా ఇచ్చాడు అంటే రేషియో ఎలా ఇచ్చాడు, ఈజ్ C/D అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏంటి అంటే C/D అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి D ఈజ్ 150% ఆఫ్ C అంటున్నారు, ఓకేనా. D ఈజ్ 150% ఆఫ్ C. D ఈజ్ అంటే D ఈక్వల్ టు 150% అంటే 150/100 ఆఫ్ C అనమాట, ఇంటూ C అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి Dకి Cకి రేషియో కట్టచ్చు కదా. సో Dకి Cకి రేషియో ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది 150/100 అవుతుందా, 150/100 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలా 3:2 అవుతుంది అనమాట. అంటే D అనేది 3 పార్ట్స్, C అనేది 2 పార్ట్స్. D అనేది ఎన్ని పార్ట్స్
3 పార్ట్స్, సి ఏమో 2 పార్ట్స్ అనమాట. అంటే సింపుల్గా కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3 పార్ట్స్ అనమాట. మనల్ని అడిగింది ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లేదంటే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. చూడండి, 2 రూపాయలకు కొన్నాడు, 3 రూపాయలకి అమ్మాడు, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 రూపీ వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. సో 2 పార్ట్స్ కదా, సో 2 రూపీస్ ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఒకవేళ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అడిగితే ఇక్కడ బైలో కాస్ట్ ప్రైస్ వేసాం కదా, ఒకవేళ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అడిగితే అప్పుడు ఏం చేస్తాం? బైలో సెల్లింగ్ ప్రైస్ వేస్తాం, అంటే బైలో 3 వేస్తాం అనమాట. ఓకేనా, అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఆన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి బై 2 అనమాట, బై కాస్ట్ ప్రైస్ అనమాట. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ ఏం చేస్తాం? సింపుల్గా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పెడతాం, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా, సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయి 50% అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అన్ ఆబ్జెక్ట్ 1 ఈజ్ సోల్డ్ ఎట్ ₹180, ద అదర్ ఆబ్జెక్ట్ 2 ఈజ్ సోల్డ్ ఎట్ ₹240. దెర్ ఈజ్ 20% ప్రాఫిట్ ఆన్ ఆబ్జెక్ట్ 1 అండ్ 20% లాస్ ఆన్ ఆబ్జెక్ట్ 2. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ది ఆబ్జెక్ట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకటవ వస్తువును ₹180 విక్రయించారు, రెండవ వస్తువును ₹240 విక్రయించారు. ఒకటవ వస్తువుపై 20% లాభం మరియు రెండవ వస్తువుపై 20% నష్టం వచ్చింది. ఇరు వస్తువుల మొత్తం ఖరీదు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎలా అమ్మాడంటే 180 రూపీస్కి అయితే అమ్మాడు. అలా ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 180 రూపీస్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 180 రూపీస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ద అదర్ ఆబ్జెక్ట్ 2 ఈజ్ సోల్డ్ ఎట్ ₹240 అంటే ఆబ్జెక్ట్ 2ని ఎలా అమ్ముతున్నారంటే 240 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. సో సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 240 రూపీస్ అనమాట. ఓకేనా, ఇది డేటా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, దెర్ ఈజ్ 20% ప్రాఫిట్ ఆన్ ఆబ్జెక్ట్ 1 అంటే ఆబ్జెక్ట్ 1 మీద 20% ప్రాఫిట్ వచ్చిందనమాట. మరి 20% ప్రాఫిట్ వచ్చిందంటే అప్పుడు ఆబ్జెక్ట్ 1 యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 120% అవుతుంది. ఎందుకంటే 20% ప్రాఫిట్ కదా, సో అలా 120% అవుతుంది అనమాట సెల్లింగ్ ప్రైస్ అనేది. ఓకేనా, సో 120% అవుతుంది. మరి రెండు సెల్లింగ్ ప్రైజ్లే కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అండ్ 20% లాస్ ఆన్ ఆబ్జెక్ట్ 2 సెకండ్ ఆబ్జెక్ట్ మీద 20% లాస్ వచ్చింది అనమాట. మరి ఇక్కడ 20% లాస్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? సెకండ్ ఆర్టికల్ది 80% అవ్వాలి. అవునా కదా, సో ఇది 80% అవుతుంది. రెండు సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా, అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేస్తాం అంటే సింపుల్గా 100% కదా, పర్సంటేజ్లో 100% మనీ రూపంలో మారచ్చు అనమాట. ఓకేనా, సో 100% కనుక్కుంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ కదా, సో ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. సో చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 6 ఇక్కడ 2 టైమ్స్, 6 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 1 టైమ్, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది అంటే 350 150 అవుతుంది. అలా ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 150 రూపీస్. అలాగే ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఇది కూడా పర్సంటేజ్లు అంతా 100% మనీ రూపంలో మారచ్చు, అంతకుమించి ఏముండదు. పర్సంటేజ్ క్యాన్సిల్ చేయి, 0 క్యాన్సిల్ చేయి, 8 1 టైమ్, 8 ఇక్కడ 3 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 300 రూపీస్ అవుతుంది. అలా సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఎంత అవుతుంది? 300 అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి? టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే 150 ప్లస్ 300 అంటే 450 అనమాట. ఓకేనా, సో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 120%, ఇక్కడ లాస్ కాబట్టి 80% అనమాట, అంతకుమించి ఏం లేదు. పర్సంటేజ్లో 100% కాస్ట్ ప్రైజ్లో అవుతాయి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ రైస్ వాజ్ బాట్ ఫర్ ₹X అండ్ సోల్డ్ ఫర్ ₹Y, దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. Had the cost price been 20% less and the selling price been ₹58 less, a profit of 20% would have been earned. Find the value of X అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంత బియ్యం పరిమాణం X రూపాయలకి కొనబడింది మరియు Y రూపాయలకి అమ్మబడింది. దీని ద్వారా 25% లాభం పొందబడింది. కొన్న వెల 20% తక్కువగా మరియు అమ్మిన వెల ₹58 తక్కువగా ఉంటే 20% లాభం వచ్చేది. X యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
కొంత రైస్ క్వాంటిటీని ఎలా కొంటున్నారంటే ఎక్స్ రూపీస్ పెట్టయితే కొంటున్నారు. బాట్ ఫర్ రూపీస్ ఎక్స్ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఎక్స్ రూపీస్ అవుతుందన్నమాట. ఓకేనా. అలాగే ఏమంటున్నాడు అండ్ సోల్డ్ ఫర్ రూపీస్ వై అంటే ఇక్కడ అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు అంటే వై రూపీస్కి అయితే అమ్ముతున్నారు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే వై రూపీస్ అవుతుంది. అలా జరిగితే అప్పుడు ఏమవుతుంది దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇలా కనుక జరిగితే 25% ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని 100 పార్ట్స్ అనుకుంటే దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది 25% ప్రాఫిట్ వస్తుంది. అంటే 25 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. సో 25 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 125 పార్ట్స్ అవుతుంది. ఇది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ అనేది మనీ రూపంలో ఎంతో అనేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చనే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి హ్యాడ్ ద కాస్ట్ ప్రైస్ బీన్ 20% లెస్ అంటే కాస్ట్ ప్రైస్ అనేది 20% తగ్గుతుంది అనమాట. సింపుల్గా తక్కువ ఉంటే అంటున్నాడు. సో 20% అంటే ఏమవుతుంది 20 పార్ట్స్ అవుతుంది. సో 20 పార్ట్స్ తగ్గితే ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 80 పార్ట్సే అవుతుంది. అవునా. అలా కనుక జరిగితే అలాగే ఇంకేమంటున్నాడు అండ్ ద సెల్లింగ్ ప్రైస్ బీన్ 58 రూపీస్ లెస్ అంటే సెల్లింగ్ ప్రైస్ కూడా ఇది కూడా ఒక 58 రూపీస్ తగ్గితే ఇది కూడా 58 రూపీస్ తగ్గితే అప్పుడు ఏమవుతుందంట ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% వుడ్ హ్యావ్ బీన్ ఎర్న్డ్ అంటే ఇలా కనుక జరిగితే ఇది వచ్చేసి ఒక 20% తగ్గి ఇది వచ్చేసి 58 రూపీస్ తగ్గి అలా ఈ రెండు జరిగితే అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 20% ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది అంటే ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా కదా. సో దీని మీద 20% అంటే ఏమవుతుంది దీంట్లో 20% అంటే 10% అంటే 8 20% అంటే 16 అనమాట. అలా 16 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే ఇక్కడ 80 + 16 అంటే 96 పార్ట్స్ అవుతుంది. అవునా. ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఇది దాంట్లోంచి ఒక 58 రూపీస్ తగ్గిపోతే అప్పుడు 96 పార్ట్స్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 58 రూపీస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది 125 పార్ట్స్కి 96 పార్ట్స్కి డిఫరెన్స్ ఏమవుతుంది డిఫరెన్స్ అనేది 29 పార్ట్స్ అవుతుంది. అవునా. సో 29 పార్ట్స్ అది మనీ రూపంలో ఎంత 58 రూపీస్ కదా. సో 58 రూపీస్ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఎక్స్ వాల్యూ అంటే ఎంత 100 పార్ట్స్ కదా. సో 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది 29 1 టైమ్ 29 ఇక్కడ 2 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 200 రూపీస్ అనమాట. ఓకేనా. పార్ట్స్ రూపంలో 100 పార్ట్స్ రూపీస్ రూపంలో 200 రూపీస్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 9/11 ఆఫ్ ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఏ ట్రేడర్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 10%. వాట్ విల్ బి ది యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 5% లెస్ దాన్ ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ని అసలైన అమ్మకపు ధరలో 9/11వ వంతుకి విక్రయించినప్పుడు ఒక వ్యాపారి 10% నష్టం పొందుతాడు. ఆ వస్తువును దాని అసలైన అమ్మకపు ధర కంటే 5% తక్కువగా విక్రయించితే లాభ శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఆర్టికల్ని అమ్ముతున్నాడు. ఎలాగంటే దాని యొక్క యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో 9/11కే అమ్ముతున్నాడు. అవునా కదా. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో 9/11కే అమ్ముతున్నాడు. ఇక్కడ 9/11 అన్నప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే డినామినేటర్లో ఉన్నది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ తర్వాత ఎవరున్నారు యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అయినా కదా. సో అలా ఇక్కడ డినామినేటర్లో ఏమవుతుందంటే దిస్ ఈజ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే ఈ 9 పార్ట్స్ ఏమవుతుందంటే ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ అనమాట. ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇది ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా. సో ఇలా అమ్ముతున్నాడు అనమాట. అలా అమ్మితే ఏమవుతుందంటే చూడండి ఏ ట్రేడర్ ఇంకర్స్ లాస్ ఆఫ్ 10%. సో ఇక్కడ ట్రేడర్కి ఏమవుతుందంటే 10% లాస్ వస్తుంది. ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/10 అవుతుంది. లాస్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా. మైనస్ అనమాట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చా. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కడితే ఏమవుతుందంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 10 పార్ట్స్ అవుతుంది డినామినేటర్లోది. అవునా. సెల్లింగ్ ప్రైస్ ఏం అవ్వాలి ఆటోమేటిక్గా 10 - 1 9 పార్ట్స్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 9 పార్ట్స్ అంటే
కాస్ట్ ప్రైస్ వచ్చేసి 10 పార్ట్స్. ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 9 పార్ట్సే ఉంది, ఇక్కడ 9 పార్ట్సే ఉంది. ఓకే, పర్లేదు. అయితే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ 9 తీసేసి నేను గనక 11 పెట్టాను అనుకోండి, ఇక్కడ 9 తీసేసి 11 పెడితే అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ 9 ఉంటేనేమో ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఇక్కడ 11 కదా ఉంది, సో 11 కాబట్టి ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్, ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 5% లెస్ దాన్ ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఇది కదా, సో దీనికంటే 5% తక్కువకు అమ్మితే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ దీనికంటే 5% తక్కువకి అమ్ముతున్నాడు అంటే ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. దీనికంటే 5% తక్కువకు అమ్ముతున్నాడు అంటే అప్పుడు ఎంతకు అమ్మాలి, 95%కే అమ్మాలి, అవునా? సో మరి ఇందులో 95% అంటే ఏమవుతుందంటే ఏం చేయాలి, ఇంటూ 95% చేయాలి. 95% అంటే ఏంటి, 95/100 అనమాట. ఇది చేస్తే ఇందులో 95% వస్తుంది, అంతకి అమ్ముతున్నాడు అనమాట. అలా ఇప్పుడున్న సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇలా గనక ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే ఈ 100 అటు పంపించేస్తే ఏమవుతుందంటే 10 × 100 అవుతుందా, 10 × 100 అవుతుంది. ఈస్టు 11 × 95 అవుతుందా, 11 × 95 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 19 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమవుతుందంటే ఇది 200 అవుతుందా, సో 200 ఈస్టు ఇక్కడ 11 × 19 అంటే సో 9 రాసేసేయి, 9కి ముందు యాడ్ చేయి, ఎంత అవుతుంది, 10 అవుతుంది. 0 పెట్టి 1 క్యారీ చేయి. ఇక్కడ 1కి ముందు ఏం లేదు, 1 రాయాలి, కానీ 1 క్యారీ ఉంది కదా, సో ఈ 1 ఆ క్యారీ ఉన్న 1 మొత్తం 2 అవుతుంది అనమాట. అలా 209 అవుతుంది. సో ఇదేమో కాస్ట్ ప్రైజు, ఇదేమో సెల్లింగ్ ప్రైజు. సో మనల్ని అడుగుతుందేమో ప్రాఫిట్ పర్సంటేజ్. మరి 200 రూపాయలకు కొన్నాడు, 209 రూపాయలకి అమ్మాడు అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 9 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 200 రూపీస్ మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనమాట. అలా చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ 0000 క్యాన్సిల్, 9/2 అంటే 4.5 అనమాట. సో 4.5% అనేది ఏమవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ అర్థమైందా మీకు? యాక్చువల్గా ఇక్కడ 10% లాస్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమవుతుంది, 10:9 అవుతుంది. మరి ఇక్కడ ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ 9 పార్ట్స్ ఉంది, ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 9 పార్ట్స్ ఉంది. ఓకే, సరిపోయింది. అయితే నేనేం చేశానంటే ఇక్కడున్న 9 తీసేసి నేను 11 పెట్టా. 11 పెడితే ఏమవుతుంది, ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. ఇందాకేమో 9 అనేది ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్, ఇది వచ్చేసి యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. ఇలా ఉన్నాయి సెల్లింగ్ ప్రైస్, అవునా? అయితే మనల్ని ఏమంటున్నాడు అంటే 5% తక్కువకు అమ్ముతున్నాడు అంట. ఓకేనా? ఇది యాక్చువల్ పర్సంటేజ్ అయితే దాంట్లో 5% తక్కువకు అమ్ముతున్నాడు. సో 5% తక్కువకు అమ్మితే అప్పుడు ఎంతకు అమ్మాలి, 95%కే అమ్మాలి. మరి ఇందులో 95% అంటే ఇంటూ 95% చేస్తే మనకి 95/100 అవుతుంది. ఆ 100 అటు పంపించేసి కొడితే మనకి ఏమవుతుందంటే రేషియో వస్తుంది. రేషియోని బట్టి మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ అడిగితే అది దాన్ని బట్టి చెప్పేస్తాం అనమాట. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.